పిల్లల పల్లకి తెలుగు నీతి కథలు. ఒక అడవిలో ఒక గద్ద ఉండేది. అది ఎప్పుడూ ఎదుటివారిని బాధ పెట్టే పనులే చేసేది. పక్షుల గోళ్ల నుంచి గుడ్లను కిందకు తోసేసి పగలగొట్టేది. చిన్న జంతువులైన ఉడుత, కుందేళ్లు, ఎలుక మొదలైన వాటి పిల్లలను ఎత్తుకొని పోయి ఎక్కడెక్కడో దాచేసేది. గద్ద చేష్టలకు పక్షులు, జంతువులు చాలా బాధపడేవి. అదే అడవిలో ఒక కుందేలు జంట ఉండేది. కొన్ని రోజుల తర్వాత వాటికి చాలా అందమైన బుజ్జి పిల్లలు పుట్టాయి. వాటిని చూసి కుందేలు జంట కొద్దిసేపు సంతోషించినా గద్ద గుర్తుకు వచ్చి దిగులు పడ్డాయి. పిల్లలను గద్ద కంటపడకుండా జాగ్రత్తగా పెంచుకోసాగాయి. కానీ ఒకరోజు ఆ మాయదారి గద్ద పిల్లల్ని చూడనే చూసింది. అంతే, వాటిని ఎత్తుకొని పోయి ఒక చెట్టు త్వరలో దాచేసింది. కుందేళ్లు తమ పిల్లల కోసం అడవంతా వెతికాయి. గద్ద కుందేలు పిల్లలను ఎత్తుకుపోవడం చూసిన ఒక ఉడుత ఆ విషయం కుందేళ్లతో చెప్పింది. కుందేళ్లు గద్ద దగ్గరకు పరిగెత్తాయి. గద్దమ్మ దయచేసి మా పిల్లలు ఎక్కడున్నాయో చెప్పు అంటూ ప్రాధేయపడ్డాయి. మీ పిల్లల గురించి నాకేం తెలుసు, వాటిని కనీసం నేను ఎప్పుడూ చూడలేదు అంటూ నిర్లక్ష్యంగా జవాబు చెప్పింది గద్ద. కుందేళ్లకు చాలా కోపం వచ్చింది. గద్దకు బుద్ధి చెప్పి తమ పిల్లల్ని కాపాడుకోవాలి అనుకున్నాయి. వాటికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఆ చుట్టుపక్కల పడి ఉన్న ఎండిన ఆకులను, పుల్లలను పోగు చేసి వాటిని గద్ద నివాసం ఉన్న చెట్టు మొదట్లో పోసి నిప్పంటించాయి. ఆ చెట్టు కొమ్మ మీద ఉన్న గూటిలో గద్ద పిల్లలు ఉన్నాయి. అవి ఆ మంట వేడిని తట్టుకోలేక గట్టిగా కేకలు వేస్తూ విలపించసాగాయి. అది చూసి గద్ద మనసు విలవిల్లాడింది. అయ్యో నా పిల్లలు చనిపోతాయి, ఆ మంటలో ఆర్పేయండి అంటూ బాధగా కుందేళ్లను బ్రతిమలాడసాగింది గద్ద. చూసావా, పిల్లలకి ఏదన్నా అయితే తల్లి మనసు ఎలా గిల్లగిల్లాడుతుందో. అందరి కడుపు తీపి ఒకేలా ఉంటుంది. మా పిల్లల్ని మాకు తిరిగిచ్చేయి, లేదా నీ పిల్లలు మాడి మసైపోతారు అన్నాయి కుందేళ్లు. వాటి పిల్లలు ఎక్కడున్నాయో గద్ద చెప్పగానే కుందేళ్లు మంటను ఆర్పేశాయి. ఆ సంఘటనతో గద్దకు బాగా బుద్ధి వచ్చింది. ఇతరుల జోలికి వెళ్ళడం మానేసింది. కథ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు మీకోసం ప్రతిరోజు వస్తూనే ఉంటాయి.